Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తేజ సజ్జా హనుమాన్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయగా ఇండియా వైడ్ పాపులర్ అయిన హీరోస్ లో తేజ సజ్జా కూడా ఒకటిగా అయిపోయాడు. తీసుకున్న హనుమాన్ కాన్సెప్ట్ తో పాపులర్ అయిన కూడా యాక్టర్ గా తనని తాను ఆ సినిమాతో ప్రూవ్ చేసుకోవడంతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్నా కూడా సక్సెస్ రేట్ ని మెయింటైన్ చేస్తూ అదే రేంజ్ కంటెంట్ తో రాబోతున్నాడు. ఇప్పటి వరకు మిరాయి నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా మెప్పిస్తూ రాగా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. సినిమా వస్తుందని చాలా మందికి తెలియదు కూడా, బట్ ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ లో వైబ్ ఉంది అనే సాంగ్ కాస్త క్లిక్ అయినా తన రీచ్ బాగున్నా కూడా అది ఏ సినిమాలోదో చాలా మందికి తెలియదు. సో ఫైనలీ హైప్ అనేది ట్రైలర్ పై బేసే ఉంది. ఇక ఈ రోజు వచ్చిన ట్రైలర్ ఎలా ఉందో, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో, తేజ సజ్జా మరోసారి 250 కోట్లు కొడతాడా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ట్రైలర్ 3 minutes పైగా ఉంది. అసలు ఒక్కో షాట్ చూస్తున్నప్పుడు ఇది లో బడ్జెట్ మూవీలా, స్టార్ హీరో లేని సినిమాలో ఎక్కడ అనిపించదు. తెలుగు నుంచి వచ్చిన చాలా పెద్ద బడ్జెట్ సినిమాల కంటే కూడా చాలా బెటర్ గా అనిపించింది. ఇక మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన కాన్సెప్ట్ గా చెప్పచ్చు. అశోకుడి 9 books, ఇది మిత్ కావచ్చు, నిజంగా జరిగి కూడా ఉండొచ్చు. చాలా మంది నిజమని ఇప్పటికే నమ్ముతూ ఉంటారు. ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత ఒక కంక్లూజన్ కొచ్చి ఇక యుద్ధాలు వద్దు అనుకున్న అశోకుడు మేధావులతో 9 పుస్తకాలు అయితే రాయించి భద్రపరుస్తాడు. 9 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్. 9 గ్రహాల నుంచి 9 యూనివర్సల్ ఎలిమెంట్స్ వరకు, లైక్ ఎర్త్, సోల్, ఫైర్, స్కై, వాటర్, టైమ్, స్పేస్, ఎయిర్ అండ్ మైండ్. వీటిని సీక్రెట్ బుక్స్ అని కూడా అంటారు. ప్రపంచాన్ని సైతం నాశనం చేసే సత్తా ఈ పుస్తకాలకుంది. సో అలా 9 మంది అపరమేధావుల చేత రాయించబడిన ఈ 9 పుస్తకాల కాన్సెప్ట్ పై, వీటి భద్రతకి భంగం వాటిల్లినప్పుడు సేవ్ చేయడానికి ఒక వీరుడు వస్తాడు అనే కాన్సెప్ట్ పై సినిమా ఉండగా, ఈ 9 books లో ఒక బుక్ పై మాత్రమే ఈ సినిమా అయితే ఉండనుంది. సో ఫ్యూచర్ లో దీని నుంచి సినిమాటిక్ యూనివర్స్ గా ఒక 9 movies తీసే స్కోప్ అయితే ఉంది. ఇది మూవీ యొక్క కాన్సెప్ట్. ఇక విజువల్ గా చూసుకుంటే ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. హీరో తేజ సజ్జా కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ లో హనుమాన్ మూవీలో మనం చూసేయడంతో ఈ మూవీలో ఆల్రెడీ అలవాటయ్యాడని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో తనకు ఒక ఆయుధం కూడా ఉంది. అసలు ఒక్కో షాట్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా క్వాలిటీగా అనిపించింది. ఈవెన్ మ్యూజిక్ కూడా ఒక బిగ్ రేంజ్ మూవీస్ కి కొట్టే రేంజ్ లోనే ఉంది తప్ప 50 కోట్ల లోపు తీసే బడ్జెట్ సినిమాలా ఎక్కడ అనిపించలేదు. సినిమాటోగ్రఫీ, కలర్ మిక్సింగ్, విఎఫ్ఎక్స్ అంతా కూడా సాలిడ్ గా ఉన్నాయి. ఎలానో సాలిడ్ కాన్సెప్ట్ తోనే మూవీ తెరకెక్కుతూ ఉండటంతో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా మూవీని తీసుకెళ్లగలిగిన బాక్సాఫీస్ దగ్గర వండర్స్ చూడడం పక్కా. ఇక శ్రేయస్ సరన్, జగపత్ బాబు వంటి ఇంట్రెస్టింగ్ కాస్ట్ కూడా మూవీలో ఉండగా ఏఐని కూడా సినిమాలో గట్టిగానే వాడారని విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. అసలు దేవుడు ధర్మాన్ని కాపాడడానికి తనే డైరెక్ట్ గా వచ్చాడు, అది కూడా శ్రీరాముడు. అసలు నార్త్ లో శ్రీరాముడుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఏమాత్రం క్లిక్ అయినా కూడా 1000 కోట్లు కొట్టిన పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు తేజ సజ్జాకి టైర్ 1 టైర్ 2తో సంబంధం లేకుండా సూపర్ హీరో క్యారెక్టర్స్ కి ఇండియా వైడ్ పాపులర్ అవుతాడు. సో టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాన్సెప్ట్ పరంగా కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఏమాత్రం క్లిక్ అయినా కూడా ఓజీ వచ్చే వరకు రాజ్యం ఈ సినిమాదే. ఇక హిందీలో ధర్మ ప్రొడక్షన్స్, కర్ణాటకలో హుంబలే వాళ్ళు, తమిళనాడులో ఏజెస్ సినిమాస్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉండడంతో గ్రాండ్ రిలీజ్ సినిమాకి దొరకనుంది. సో ఈసారి హనుమాన్ లా రిలీజ్ ఇష్యూస్ అయితే లేవు. చూడాలి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. సో గైస్, దట్ వీడియో. ఇదే మీరే ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో, మూవీకి టాక్ వస్తే డే 1 to full రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.